హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్. శివరాత్రి అనగానే జాగారం అయితే గుర్తొస్తుంది కదండి. మరి ఆ జాగారంలో స్పోర్ట్స్ కండక్ట్ చేశారనమాట, కబడ్డీ అండ్ వాలీబాల్. ఇంకా వాటికి ప్రైజెస్ అయితే మా హస్బెండ్ స్పాన్సర్ చేస్తున్నారండి. ఇంకా కబడ్డీకి 3 ప్రైజెస్, ఇంకా అలానే వాలీబాల్కి 3 ప్రైజెస్. అయితే ఇంకా ట్రోఫీ అయితే ఇలా ఉంది. దాని మీద మా హస్బెండ్ ఫోటో ఇంకా పేరు అంతా వేసి స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకా కబడ్డీ వాలీబాల్ ఎలా ఆడుతున్నారో మీరే చూసేయండి. ಕರೆಕ್ಟಾಗಿ ಅಂಪೈರ್ ಹೇಳ್ಬೇಕಪ್ಪ. ಪಾಯಿಂಟ್ ಯಾರು ಬರ್ತದೆ ಹೆಸರು ಜೋರಾಗಿ ಸರ್ವ್ ಮಾಡ್ರಪ್ಪ. ಬೆಡ್ಗೆಯಲ್ಲಿ ಒಂದು ಪಾಯಿಂಟ್. చూసారు కదా, మా ఊరి వాళ్ళు ఇంకా పక్క నుండి వచ్చి అయితే ఆడారండి. ఇంకా చాలా వీడియోస్ అయితే మిస్ అయ్యాయి. వాటినంతా వెతికి అప్లోడ్ చేసేసరికి ఇంత టైం అయితే పట్టిందండి, ఏమనుకోకండి. ఇంకా గెలిచిన వాళ్ళకైతే ప్రైజెస్ అయితే ఇచ్చేస్తున్నారు. మా హస్బెండ్ అయితే ఆ రోజు నైట్ ఒక 2:30 ఆ మధ్య అయిపోయిందనమాట. అంటే స్పోర్ట్స్ అంతా కండక్ట్ చేసి అవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఇంత టైం అయిందండి. మా హస్బెండ్ స్పాన్సర్ చేసినట్టే ఇంకొంతమంది అయితే స్పాన్సర్ చేశారండి. ఒకరు మనీ రూపంలో, ఇంకా అలానే స్పోర్ట్స్కి కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా, వాటిని కూడా స్పాన్సర్ చేశారనమాట. ఇలా అందరూ కలిసి స్పాన్సర్ చేసుకొని ఆ రోజు నైట్ అయితే కబడ్డీ ఇంకా వాలీబాల్ అయితే ఆడారండి. అందులో మా మరిది కూడా ఒక్కరనమాట. గేమ్స్ విన్ అయిన వాళ్ళు ట్రాఫీని గెలిచి తీసుకెళ్లారు. అలానే ఓడిన వారు మనుషుల హృదయాన్ని అయితే గెలిచి తీసుకెళ్లారండి.